హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ లెమన్ జ్యూస్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ పౌడర్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే 6 నెలల పైన నిల్వ పెట్టుకోవచ్చు. ఇంట్లో ఈ పౌడర్ ఉంటే లెమన్ జ్యూస్ తాగాలనుకున్నప్పుడు చాలా ఈజీగా కలిపేసుకోవచ్చు. అలాగే ఇది జర్నీస్లో కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇన్స్టెంట్ లెమన్ జ్యూస్ పౌడర్ తయారు చేసుకోవడం కోసం బాగా ముగ్గిన నిమ్మకాయలు తీసుకోవాలి. పచ్చి నిమ్మకాయల్లో రసం తక్కువగా ఉంటుందండి, అందుకోసం పండిన నిమ్మకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి మధ్యలోకి కట్ చేసి వీటి నుంచి జ్యూస్ని కలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని వేస్ట్ చేసుకోకుండా సంవత్సరం పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియో చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఇలా నిమ్మకాయల నుంచి రసం మొత్తం తీసుకున్నాం కదా. నేను తీసుకున్న నిమ్మకాయలకి ఈ కప్తో 1 కప్ వరకు నిమ్మరసం అయితే తయారైంది. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో వేసుకుని ఏ కప్తో నిమ్మరసం తీసుకున్నామో అదే కప్తో 4 కప్పుల వరకు షుగర్ వేసుకోవాలి. ముందు 2 కప్పులు వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలిపిన నిమ్మరసాన్ని కొంచెం లోతుగా ఉండే పళ్ళాల్లో వేసుకోవాలి. ఒకే పళ్ళెంలో కాకుండా ఈ విధంగా 2 పళ్ళాల్లో వేసుకోవడం వల్ల ఇది తొందరగా డ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో మిగిలిన షుగర్ వేసి కలుపుకోవాలి. నేను 1 కప్పు నిమ్మరసానికి 4 కప్పుల షుగర్ వేసానండి. ఈ కొలత అయితేనే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు, కానీ తక్కువ మాత్రం వేయద్దు. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఎండలో ఇవి డ్రైగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండిన తర్వాత ఇలా ఇది కాస్త డ్రై అయితే అయ్యింది చూడండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మనం ప్రతిరోజు ఒక్కొక్కసారి ఈ విధంగా కలిపితే తొందరగా డ్రై అవుతుంది. ఇది నాకు ఎండడానికి 4 రోజుల టైం అయితే పట్టింది. నేను ఇది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడే చేసుకున్నానండి. ఎండ తక్కువగా ఉంటే ఇది డ్రై అవ్వడానికి మరీ ఎక్కువ రోజులు పడుతుంది. అప్పుడు డస్ట్ పార్టికల్స్ అన్నీ ఇందులోకి చేరిపోతాయి. అందుకోసం బాగా ఎండ ఎక్కువగా ఉన్న టైంలోనే ఇది చేయడానికి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా కలిపిన తర్వాత ఈ ప్లేట్ని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఎండలో పెట్టుకోవాలి. ఈ విధంగా నేను 4 రోజులు బాగా ఎండబెట్టాను. ఎండిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. లెమన్ జ్యూస్ మొత్తం షుగర్ అబ్జార్బ్ చేసి ఇలా ఇది డ్రైగా తయారవుతుంది. ఇప్పుడు లెమన్ జ్యూస్ పౌడర్ తయారు చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్ తీసుకుని ఎండబెట్టిన ఈ షుగర్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, లెమన్ జ్యూస్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇదంతా ఒక బౌల్లో వేసుకుని ఇదే విధంగా మిగిలిన షుగర్ కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను తీసుకున్న షుగర్ మొత్తం 2-3 బ్యాచెస్గా వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. అంతేనండి, ఇన్స్టెంట్ లెమన్ జ్యూస్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇది తయారు చేయడం ఎంత ఈజీగా చూసారు కదా. గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని వెంటనే స్టోర్ చేసుకోకూడదు. ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడు ఇది కొంచెం వేడిగా తయారవుతుంది. వేడి మీద స్టోర్ చేసుకుంటే తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల చల్లారిన తర్వాత మాత్రమే గాలి వెళ్ళని గాజు సీసాలో వేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టే పని లేకుండా బయటే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇన్స్టెంట్ లెమన్ జ్యూస్ పౌడర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో. ఇలా ఒక్కసారి ఈ పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదా మనకే నిమ్మరసం తాగాలి అనిపించినా వెంటనే ఈజీగా కలిపేసుకోవచ్చు. అలాగే మనం ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళినప్పుడు చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ పౌడర్తో లెమన్ జ్యూస్ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. మీరు తీసుకునే గ్లాస్ సైజుని బట్టి ఈ పౌడర్ యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న ఈ చిన్న చిన్న గ్లాస్కి 1 టేబుల్ స్పూన్ పౌడర్ చొప్పున వేసుకున్నాను. ఇప్పుడు ఐస్ వాటర్ వేసుకోవచ్చు లేదా ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఐస్ క్యూబ్స్ వేసానండి. అలాగే నానబెట్టిన సబ్జా గింజలు వేసుకుని వాటర్ వేసుకుని బాగా కలిపి టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుని
ఏమైనా తక్కువ అయితే ఇంకాస్త పౌడర్ వేసి కలుపుకుని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇన్స్టెంట్ లెమన్ జ్యూస్ పౌడర్ ఇంట్లో రెడీగా ఉంటే లెమన్ జ్యూస్ తయారు చేయడం ఎంత ఈజీనో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.